నమస్కారం. మే 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఆపరేషన్ కగార్ పేరుతో ఏకపక్ష యుద్ధం మావోయిస్టుల పైన ప్రకటించడం చేయడం, ఈ 6 మాసాల్లో 500 మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని, ఆ చర్యల్ని సిపిఐఎంఎల్ ప్రజాపండ మాస్ లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ జవాబు అర్పిస్తూ ఉంది. ఈ ఘటనలు, ఈ యుద్ధం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్న, అడవిలో ఉన్న 42 ఖనిజాల దోపిడీ, ఖనిజాలపై ఆధిపత్యం, అడవిపై ఆధిపత్యం, అడవి సంపదపై ఆధిపత్యం కోసమే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల, అదానీ అంబానీ శక్తులకు ఉపజెప్పడం కోసం యుద్ధం జరుగుతూ ఉంది. మణిపూర్లో ఏ ఉగ్రవాదులు ఉన్నారు, ఏ తీవ్రవాదులు ఉన్నారు, ఆడ ఎందుకు దాడి చేశారో మనకు అర్థమవుతూనే ఉంది. ఈ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఏదైతే మే 19 నుండి 21వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ యొక్క సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబూల కేశవరావు పైన టార్గెట్ చేసి వేలాది మంది సైన్యంతో 35 మంది ఉన్న సైన్యం పైన 35 మంది ఉన్న మావోయిస్టు పార్టీ కార్యదర్శికి రక్షణగా ఉన్న వారిపై దాడి చేసి దాదాపు 20 మందిని పొట్టన పెట్టుకుంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు చనిపోయిన శవాన్ని మాకు ఇవ్వండి అని ఆంధ్ర తెలంగాణ బంధువులు అక్కడున్న ప్రభుత్వాన్ని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, అక్కడున్న పోలీసు అధికారులను వేడుకుంటే కుటుంబ సభ్యులు ఏమాత్రం లెక్క చేయకుండా ఆంధ్ర హైకోర్టు శవాలను ఒప్పజెప్పండి బంధుమిత్రులకు అని చెప్పేసి స్పష్టమైన ఆజ్ఞ జారీ చేసిన ముడ్డికి తెలుసుకొని మేము చెయ్యమని చెప్పేసి, మరి వీళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి విమర్శించిన బీజేపీ నేతల్లారా, టీడీపీ నేతల్లారా, మరి పోలీసులు రాజ్యాంగాన్ని లెక్కలో తీసుకుంటలేరు, రాజ్యాంగాన్ని ఆదేశాన్ని అమలు చేయట్లేదు, మీకు కల్పించట్లేదా అంటున్నాం. అందుకనే మేము సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనే న్యాయ విచారణ జరపాలని, అట్లాగే అమరులైన వాళ్ళందరూ కూడా విప్లవం కల్పిస్తూ, ఇది ప్రజాస్వామికవాదులు, రాజకీయ నాయకులు అందరూ దీనిపైన ఖండించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు పోలీసుల కాల్పుల్లో చనిపోయినటువంటి కామ్రేడ్స్ అందరికీ జోహార్లు అర్పిస్తున్నాం. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాదులతో చర్చలు జరుపుతున్నారు. వీళ్ళు దాదాపు 4 దఫలుగా 4 ఉత్తరాలు రాసిండ్రు. మేము కాల్పుల విరమణ చేస్తున్నాం, చర్చలు జరుపుదాం, శాంతియుత పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఎన్ని విజ్ఞప్తులు చేసినా వీళ్ళకు సంబంధించినటువంటి రహస్య ప్రతినిధులతో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బు, అదేవిధంగా ఆస్తులు ముట్టజెప్పి వాళ్ళను వీళ్ళకు అనుకూలంగా చేసుకొని ముఖ్యమైన నాయకుల్ని చంపితే ఉద్యమం మొత్తం అయిపోతుందని చెప్పి వాళ్ళు కలలు కంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఖచ్చితంగా దోపిడీ ఉన్నంతకాలం ప్రతిఘటన ఉంటుంది, అదేవిధంగా సమస్యలు ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది. మనం డబ్బును ఎంత గట్టి కొడితే అంత చప్పుడు వస్తుంది, బాల్ని ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. అట్లా ఉద్యమం మీద మీరు పోలీసు నిర్బంధాన్ని పెంచాలనుకుంటే ఖచ్చితంగా మీరే గౌరవం అవుతారు తప్ప ఉద్యమాలు గౌరవం కావు. ఒకవేళ మీరు ఉద్యమాలు రావద్దు అనుకుంటే ప్రజల సమస్యల్ని పరిష్కరించినప్పుడు మాత్రమే ఈ ఉద్యమాలు చల్లారుతాయి. మీరు సమస్యల్ని పరిష్కరించకుండా, ప్రజల ఆకలి తీర్చకుండా ఉద్యమాలను మేము అణచేస్తామనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి మోడీలు ఎందరు ముట్టుకొచ్చినా, ఇలాంటి షాలు ఎందరు ముట్టుకొచ్చినా
నక్సలిజం అనేది అంతం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుగొనండి. సమస్యలు లేనటువంటి వైపు మీ ప్రభుత్వాలు పనిచేయండి. అప్పుడు మాత్రమే ప్రజా ఉద్యమాలు వెనుక పట్టుబడతాయి తప్ప అప్పటిదాకా ఉద్యమాలు వెనుక పట్టాయని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంతరాలు లేని సమాజం కోసం ఇంజనీరింగ్ కాలేజ్ వదిలి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తీసేయడం కోసం బయలుదేరిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు గారికి CPI-ML మాస్ లైన్గా ముందుగా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఈ దేశంలో విప్లవోద్యమం పుట్టడానికి ఈ ఇప్పుడున్నటువంటి అసమానతల కారణం అనే విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి అసమానతల వైపు దృష్టి సారించకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై దృష్టి సారించకుండా ప్రశ్నించే వాళ్ళని చంపేటటువంటి చర్యకు పాల్పడటం అనేది రాజ్యాంగ విరుద్ధం. దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు ప్రజాస్వామికవాదులు నిరసన తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఏకపక్ష వాదన, అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేటటువంటి ప్రజా ఉద్యమం వాళ్ళకు బుద్ధి చెప్తుందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ మొత్తం ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయాలపై ప్రజలందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కూడా CPI-ML మాస్ లైన్గా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ కామ్రేడ్స్కు వినమ్ర జోహార్లు కూడా అర్పిస్తా ఉన్నాం.